హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు వీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం 190 గజాల్లో కట్టిన 3 బీహెచ్‌కే హౌస్ అయితే చూడబోతున్నామండి. సో ఇది 2 కూడా మనకి సేల్‌కి అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే వస్తాయండి. సో ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నరు, అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో కార్ పార్కింగ్ కూడా మనకి బయటే ఉంది. లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. సో కార్నర్లో వచ్చేసి ఈస్ట్ కార్నర్లో వచ్చేసి మనకి ట్యాప్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే సింక్ కూడా ఇచ్చారండి. బయట పిల్లర్ చూస్తున్నారు కదా, గ్రానైట్ అయితే ఇచ్చారండి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. సో స్టెప్స్ కింద కూడా మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి. సో ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా టేక్ వుడ్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి 25x68 కొలతలతో కట్టారండి. సో ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. సో మెయిన్ హాల్ చూస్తున్నారు కదా, పొడవుగా వచ్చిందండి. అండ్ అలాగే మనకి నార్త్ ఫేసింగ్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. సో టైల్స్ చూస్తున్నారు కదండి, 3x6 టైల్స్ అయితే తీసుకున్నారు, 25 టైల్స్ తీసుకున్నారు. హాల్ చూడండి చాలా పొడవుగా అయితే వచ్చింది. సో ఇది మనకి 25x68 కొలతలండి. 25 ఫేసింగ్ వస్తుంది, 68 లోతు వస్తుంది. సో లోతు అనేది పొడవుగా ఉంటుంది. సో మనకి హాల్లో 2 విండోస్ అయితే వచ్చాయి. సో ఎదురుగానే మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. సో టీవీ యూనిట్ పక్కన మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో అవి చూద్దాము. సో స్టార్టింగ్ మనం కిచెన్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూము. సో దీంట్లో మనకి ప్రతిదీ కూడా వచ్చిందండి. సో సెపరేట్ పూజా రూము అండ్ అలాగే అవుట్ సైడ్ కామన్ బాత్రూము. సో బెడ్రూమ్స్ రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చాయి. సో కిచెన్లోకి వెళ్ళడానికి మనకి ఆర్చ్ అయితే ఇచ్చారండి. సో మనకి సెపరేట్ డైనింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. సో ఇదంతా కూడా మనకి క్రాకరీ యూనిట్ అండి. కిచెన్లో మొత్తం కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా తీసుకున్నారు, అంతా కూడా వైటే యూజ్ చేస్తారండి. సో ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా మొత్తం వస్తుంది. సో కిచెన్లో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో ఎల్ షేప్ అయితే వచ్చిందండి. బాస్కెట్స్ కూడా మనకి పెద్ద పెద్దవి ఇచ్చారు. ట్యాండమ్ బాస్కెట్స్ అన్నీ కూడా ఇచ్చారండి. సో ఇలా అయితే ఉంటుంది కిచెన్ కమ్ డైనింగ్ అండి ఇదంతా. సో బయట మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి, వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి. సో ఇదంతా కూడా మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అండి. సో బెడ్రూమ్స్ అయితే చూద్దాము. ఇది 25x68 కొలతలతో కట్టారండి. ఫ్రంట్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. సో రోడ్స్ కూడా మనకి విశాలంగానే ఉంటాయండి. సో టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ అలాగే డోర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అండి. కింద కూడా మనకి ర్యాక్స్ అయితే ఇచ్చారు. సో బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ కూడా 3 చాలా స్పేసెస్గా అయితే ఉంటాయండి. సో ఎదురుగానే మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చారు. కబోర్డ్స్ కూడా మనకి ఫుల్ గ్రే కలర్లో అయితే తీసుకున్నారండి. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. అండ్ అలాగే ఈ వాల్కి వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు. సో కబోర్డ్స్ అంతా మొత్తం కూడా కబోర్డ్స్ వచ్చాయి. ఈ కబోర్డ్స్ బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ అయితే వచ్చిందండి. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో బాత్రూమ్స్ కూడా మనకి పెద్దగానే వచ్చాయి. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఒకసారి చెప్తాను చూడండి. ఈ హౌస్ వచ్చేసి మనకి కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉందండి. రాయడిపాలెం మనకి శ్రీనివాస్ నగర్ అండి, బెస్ట్ ఏరియా అండి. సో వాటర్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రైస్ వచ్చేసి మనకి
99 lakhs అయితే చెప్తున్నారండి. సో నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ కాదండి మనకి. సో మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే బ్యాంక్ లోన్ కూడా మీకు 80% వస్తుందండి మీ ప్రొఫైల్ని బట్టి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా ఎంత స్పేసెస్గా అయితే ఉందో. సో దీనికి కూడా మనకి ఎదురుగానే కబోర్డ్స్ అయితే వచ్చాయి. అండ్ ఎదురుగా ఒక విండో వచ్చింది. ఇటు సైడ్ మనకి 3 door విండో వచ్చింది. సో దీంట్లో వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నారు. సో కబోర్డ్స్ అన్నీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా ఒకే కలర్లో తీసుకున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో బాత్రూంలో కూడా మనకి వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా వెస్ట్రన్ కబోర్డ్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉందండి. బెస్ట్ లొకేషన్ అండి. వాటర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నియర్ బై స్కూల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి. సో మనకి రాయడిపాలెం మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో తీసుకుందాం అన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి 3rd బెడ్రూమ్ అండి. సో ఇది కూడా మనకి చాలా స్పేసెస్గా అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఎదురుగానే కబోర్డ్స్ అయితే వచ్చాయి. సో కబోర్డ్స్ అన్నీ కూడా ఒకే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో దీంట్లో లైట్ స్కై కలర్ అయితే యూజ్ చేస్తారండి. సో ఇది వచ్చేసి మనకి 3rd బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో 3 bedrooms కూడా 3 bathrooms అటాచ్డ్ అయితే వచ్చాయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఏ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొకసారి దీని లొకేషన్ అండ్ ప్రైస్ చెప్తున్నాను. ఇది వచ్చేసి కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉందండి, శ్రీనివాస్ నగర్లో ఉంటుంది. అండ్ అలాగే ప్రైస్ వచ్చేసి 99 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 190 గజాలు అయితే కట్టారండి. 25 x 68 కొలతలండి. సో ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో హౌస్ తీసుకుందామంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.